ఒకవైపు మండుతున్న సూర్యుడు, మరోవైపు ఊపిరి తీసుకోవడానికి భయపడుతున్న లక్షలాది మంది. రోడ్లపై కరిగిపోతున్న తారు, రైలు పట్టాలు వేడికి వంకర తిరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ రన్వేలు పగులు పడుతున్నాయి. ఇళ్లలో ఏసీలు లేక చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇది సినిమా కాదు, ఇది యుద్ధం కూడా కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందుతున్న ఖండాల్లో ఒకటైన ఐరోపా ఎదుర్కొంటున్న భయానకమైన వాస్తవం. మన దేశంలో 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయినా మనం పనులకు వెళ్తాం, బస్సులు నడిపిస్తాం, మార్కెట్లు తెరిచే ఉంటాయి. కానీ ఐరోపాలో 43 డిగ్రీలకే ఎందుకు అత్యవసర పరిస్థితులు ప్రకటిస్తున్నారు? ఎందుకు పాఠశాలలు మూసివేస్తున్నారు? ఎందుకు ప్రజలను బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు? అసలు థర్మామీటర్పై కనిపించే సంఖ్య ఒక్కటే అయినా భారత్లోని 43 డిగ్రీలకు, యూరప్లోని 43 డిగ్రీలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఐరోపాలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడాలి. 2026 వేసవి. ఐరోపా ఖండం గత కొన్ని దశాబ్దాల్లో చూడని స్థాయిలో వేడిని ఎదుర్కొంటోంది. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, బాల్కన్ ప్రాంతం, దాదాపు ప్రతి దేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇది కేవలం ఎండ కాదు, ఇది అధికారికంగా ప్రకటించిన హీట్ వేవ్. రోజంతా మండే సూర్యుడు, రాత్రిపూట కూడా తగ్గని వేడి. శరీరానికి విశ్రాంతి దొరకడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, బయట పనిచేసే కార్మికులు, ఇవాళ వీళ్ళందరూ అత్యంత ప్రమాదంలో ఉన్న వర్గాలుగా గుర్తించబడ్డాయి. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒకటి తర్వాత ఒకటి వైరల్ అవుతున్న వీడియోలు మీరు చూసి ఉండొచ్చు. రోడ్డు మీద గుడ్డు కొడితే అది కొద్ది నిమిషాల్లోనే ఉడికిపోయినట్లు కనిపించే వీడియోలు, కరిగిపోతున్న తారు, చెప్పులు అంటుకుపోయేంత వేడి, కార్లపై చేతిని పెట్టలేనంత పరిస్థితి. ఇలాంటి వీడియోలు లక్షలాది మంది షేర్ చేస్తుంటారు. అయితే ఈ వీడియోల్లో కొన్ని నిజమైన సంఘటన అయినప్పటికీ కొన్ని మాత్రం అతిశయోక్తి లేదా సందర్భం లేకుండా వైరల్ చేసినవి ఉండొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను ఆధారం చేసుకుని నిర్ణయానికి రావడం సరైంది కాదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఐరోపా ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పోరాడుతుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక భారతీయుడు ఇలా అడిగాడు: భారతదేశంలో 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం వాటిని ఎదుర్కొంటున్నాం. అయితే యూరోపాలో 43 డిగ్రీలకే ఎందుకింత పెద్ద సమస్య? చాలా మందికి ఇదే సందేహం. అది చూస్తే ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దానికి సమాధానం మాత్రం చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలంటే కేవలం థర్మామీటర్పై కనిపించే సంఖ్య మాత్రమే కాదు. మన శరీరం అనుభవించే వేడి, గాలి, తేమ, ఇళ్ల నిర్మాణం, పట్టణాల డిజైన్, రాత్రి ఉష్ణోగ్రత, సూర్యకాంతి పడే విధానం, ఇవన్నీ కలిసి ఒక ప్రాంతం ఎంత వేడిగా అనిపిస్తుందో నిర్ణయిస్తాయి. అందుకే ఒక 43 డిగ్రీల ఉష్ణోగ్రత రెండు దేశాల్లో వేరువేరు అయినప్పటికీ రెండు పూర్తిగా విభిన్నమైన అనుభవాలను ఇస్తాయి. అందుకే ఒకే 43 డిగ్రీలు రెండు దేశాల్లో ఉన్న రెండు పూర్తిగా విభిన్నమైన అనుభవాలను ఇస్తాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఐరోపాలో ఏం జరుగుతుందో మాత్రమే. కానీ అసలు టెస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే యూరోప్ను కాల్చేస్తున్నది కేవలం సూర్యుడు కాదు, దాని వెనుక శాస్త్రం ఉంది, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ మార్పులు ఉన్నాయి, మానవ నిర్మాణాల ప్రభావం ఉంది. ఇంకా ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన ఒక పెద్ద హెచ్చరిక కూడా దాగి ఉంది. భారత్లో 48 డిగ్రీల ఎండను ఎదుర్కొనే మనం యూరోప్లోని 43 డిగ్రీల వేడిని తట్టుకోగలమా? ఈ ప్రశ్న సమాధానం మీరు ఊహించని దానికంటే చాలా షాకింగ్గా ఉంటుంది. ఒక మనిషి శరీరం చెమట ద్వారా తనను తాను చల్లబరుచుకుంటుంది. కానీ అది సరిగ్గా పనిచేయాలంటే గాలి ఉండాలి, రాత్రి ఉష్ణోగ్రత చల్లగా ఉండాలి, పరిసరాలు వేడిని బయటకు పంపించాలి. ఇలా లేకపోతే శరీరం నెమ్మదిగా ఓవర్ హీట్ అవుతుంది. అప్పుడు వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అందుకే డాక్టర్లు చెప్తుంటారు, చంపేది కేవలం ఉష్ణోగ్రత కాదు, దానితో పాటు వచ్చే పరిస్థితులు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాల్లో సూర్యుడు దాదాపు నిటారుగా ఉదయించి అస్తమిస్తాడు. కానీ యూరోప్ ఉత్తర దిశలో చాలా దూరంగా ఉంటాడు. వేసవిలో అక్కడ పగటి సమయం చాలా ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి 9 నుంచి 10 గంటల వరకు వెలుతురే ఉంటుంది. అంటే ఇల్లు, రోడ్లు, భవనాలు, వాహనాలు గంటల తరబడి సూర్యరశ్మిని పీల్చుకుంటూనే ఉంటాయి. వేడి నీళ్ళ అవుతూనే ఉంటుంది. రాత్రి వచ్చినా అది పూర్తిగా బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మన భారతదేశంలో ఇల్లు ఎలా కడతాం? గాలి ఆడేలా వరండాలు, కిటికీలు, టెర్రస్లు, వెంటిలేషన్లు, ఎండను తగ్గించేలా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనకి వేసవి కొత్త కాదు. కానీ యూరోప్ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడి ఇళ్లను 100 ఏళ్లుగా చలిని తట్టుకునేలా నిర్మిస్తారు. చలి బయటే ఉండాలి, వేడి లోపలే ఉండాలి అనే ఆలోచనతో నిర్మించిన ఇల్లు ఇప్పుడు వేసవిలో అదే వేడిని బంధిస్తున్నాయి. ఒకసారి గోడలు వేడెక్కితే రాత్రంతా వేడిని విడుదల చేస్తుంటాయి. ఫలితం ఇంట్లో ఎంత వేడో బయట అంతే వేడి. కొన్ని సందర్భాల్లో ఇంటి లోపలే బయట కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. భారత్లో ఏసీ లేకపోయినా కూలర్లు, ఫ్యాన్లు, గాలి వెళ్లే కిటికీలు చాలా సాధారణం. కానీ యూరోప్లో చాలా ప్రాంతాల్లో గతంలో ఇంత తీవ్రమైన వేసవి అరుదుగా ఉండేది. అందుకే చాలా ఇళ్లలో శాశ్వత ఎయిర్ కండిషన్ వ్యవస్థలే లేవు.
పాత చారిత్రాత్మక భవనాల్లో అయితే బయట పెద్ద ఏసీ యూనిట్లు అమర్చడానికి కూడా పరిమితులు ఉంటాయి. అంటే బయట మండే ఎండ లోపల భరించలేని వేడి చల్లబడే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు మరో కారణం, ఈ మధ్య యూరప్ను తాకుతున్న కొన్ని హీట్ వేవ్ల సమయంలో గాలి చాలా తక్కువగా వీచింది. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ గాలి లేకపోతే మన శరీరం నుంచి వచ్చే చెమట ఆవిరై చల్లదనాన్ని కరిగించే ప్రక్రియ కూడా తగ్గుతుంది. దాంతో వేడి మరింత తీవ్రంగా అనిపించింది. అందుకే 43 డిగ్రీల శరీరానికి 50 డిగ్రీల అనుభూతిని కలిగించవచ్చు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, భారత్లో దుమ్ము కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరమైనవే, కానీ సూర్యకాంతిలో కొంత భాగాన్ని చెల్లాచెదురు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యూరోప్లో చాలా ప్రాంతాల్లో ఆకాశమంతా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల సూర్యరశ్మి నేరుగా నేలను తాకుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, కాలుష్యం మంచిది కాదు, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమే. ఈ పోలిక కేవలం సూర్యకాంతి వ్యాప్తి విధానం గురించి చెప్పడానికి మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు చలికి ప్రసిద్ధి చెందిన దేశాలు ఈరోజు ఎండల నుంచి ప్రజలను కాపాడేందుకు అత్యవసర ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఎప్పుడూ మంచుతో కనిపించే ప్రాంతాల్లో ఈరోజు హీట్ అలర్ట్ వినిపిస్తున్నాయి. ఇది ఒక సీజన్ మార్పు కాదు, ప్రపంచం మారుతున్న సంకేతం.